మీరు స్ట్రెస్కి గురవుతున్నా, లేదంటే మైండ్ కొంచెం బ్లాక్ అయినట్టు అనిపించినా, మనసు అలజడిగా ఉన్నా, కేవలం 5 సెకండ్లలో మీ మైండ్ ఏ రకమైన స్టేటస్లో ఉన్నప్పటికీ దాన్ని ఒక స్టడీ స్టేట్కి, అంటే ఆ ప్రెజెంట్ మూమెంట్లోకి తీసుకొచ్చే అద్భుతమైన టెక్నిక్ 5 4 3 2 1 గ్రౌండింగ్ టెక్నిక్. మిమ్మల్ని ఏ మైండ్ స్టేటస్లో ఉన్నప్పటికీ ప్రజెంట్ టెన్స్లోకి తెచ్చేస్తుంది అనమాట. అదేంటో చూద్దాం రండి. ఈ 5 పనులు చేయాలి చకచక 5 సెకండ్లో. మొదటిది, మీ చుట్టూ ఏ విధమైన సరౌండింగ్స్ అయితే మీరు చూస్తున్నారో ఆ చూపు మీద మీ దృష్టి పెట్టడం జరగాలి. అది 5వ పాయింట్. మీరు ఏదైతే వింటున్నారో ఇంక్లూడింగ్ మీ మాటలతో సహా వాటి మీద, ఆ మాటల మీద, ఆ సౌండ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం 4వది. తర్వాత 3వది, మీ స్పర్శ, అంటే మీరు ఏదైతే ముట్టుకున్నారు, మీరు ఏదైతే స్పర్శిస్తున్నారు అనే దాని మీద కనుక కాన్సన్ట్రేషన్ పెడితే మీ మనసు సగం అలజడిపోతుంది. తర్వాత 2వది, మీకు ఆ సరౌండింగ్లో మీరున్న సిచ్యువేషన్లో ఏ రకమైన వాసన అయితే మీకు వస్తుందో, మీ ముక్కుకి ఏ రకమైన వాసన వస్తుంది అనేది గమనిస్తే అక్కడ ఈ టెక్నిక్ బాగా యూజ్ అవుతుంది. ఫైనల్గా 1 లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీకు ఆ సమయంలో ఏ రకమైన రుచి మీ నాలుకకి తగులుతుంది అనేది కనుక మీరు గమనించగలిగితే ఈ 5 4 3 2 1 ద్వారా మీ మైండ్ స్టడీ స్టేట్కి, అంటే ప్రజెంట్ టెన్స్కి, వర్తమానానికి వచ్చేస్తుంది అన్నమాట. సో ఎలాంటి మైండ్ స్టేటస్లో ఉన్నా ఈ టెక్నిక్ అద్భుతంగా పనిచేస్తుంది. సో రెగ్యులర్గా అలజడికి గురయ్యేవాళ్ళు కానీ, స్ట్రెస్కి గురయ్యేవాళ్ళు కానీ, మైండ్ బ్లాక్ అయినట్టుగా ఉండేవాళ్ళు కానీ, అలాంటి వాళ్ళు కంపల్సరీ ఈ టెక్నిక్ పాటించడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే రెగ్యులర్గా స్ట్రెస్కి గురయ్యే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ హ్యాక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ మనం ఇలాంటి విషయాల మీద చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. నమస్తే.